ఓకే. బొమ్మ బ్లాక్ హిట్ పర్లేదు బొక్క. ఇది వదిలేండి, డీ లిస్ట్ వదిలేండి. ఫ్యూచర్ టీఎఫ్ మాట్లాడదాం భయ్యా, మాట్లాడదాం. ఫస్ట్ కూడా నీకే ఉంటది ఉంటది ఉండు. వరుడు ఎలా ఉంటది? ఏంటి వరుడు ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడు. లేదు, వరుడు ఎలా ఉంటది చెప్పు. చూడండి బొక్క అసలు పర్లేదు. బొక్క ఆ, అలా వైకుంఠవరం హిట్. దెంగించుకుంటా సర్లే, నీకు హిట్ కదా అది. రెండు లాస్ట్ లాంగ్ రన్ ఎవడు కొట్టాడు? వాడు కొనది ఎవరు కామెంట్ పెట్టు. అప్పుడే రాజకీయ నెలకి అప్పుడు మారిందండి ఆర్యవన్. అరే నువ్వు అది బొమ్మ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ పెట్టి నువ్వు హిట్ పెట్టక అలా వైకుంఠపురం నాకు నచ్చట్లే, మార్చేది. ఓకే, ఇది ఆర్యా టూ హిట్. హిట్ కదా, పర్లేదు. హిట్ అది అది హిట్. ఓకే, బద్రీనాథ్ పర్లేదు పర్లేదు. అదే కష్టపడి 6 ప్యాక్ చేసాడు, బెటరా బయటికి 6 ప్యాక్ చేస్తే కష్టపడి పెట్టరా. అరే పూరి పూరి మాస్ అది. డీజే బక్క. అరే లెట్స్ టాక్ అబౌట్ డీజే మూవీ. అది దేనికి అన్నారు? స్పై థ్రిల్ అని అన్నారు ఫస్ట్, అవునా కదా? తర్వాత డబుల్ యాక్షన్ అన్నారు. హరీష్ శంకర్ గారు దెబ్బ వేస్తాడు కానీ బన్నీ గడు ఎఫర్ట్స్ ఫుల్ 100% ఇస్తాడు. అది కాదు, దిల్ రాజు గడే ఆ ప్రొడక్షన్ హౌస్ కి హైయెస్ట్ అప్పటికి వచ్చిన హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాడు. సో చెప్పికి ఇప్పుడు అది నువ్వు అది హిట్ అది ఏది ఏది డీజే డీజే హిట్టేరా. ఎవరు నేను ఆడారా? ఏ బండి పేరు నేను ఆడారా? అవునరా చెప్తారా. పర్లేదు పెట్టు. అది అంటే గంగోత్రి ఫస్ట్ మూవీ కాబట్టి బొక్క. హ్యాపీ కూడా బొక్క. హ్యాపీ బాగుంది, చాలా బాగుంది. చాలా అంట. యాక్సెప్ట్ చేయాలరా. డోంట్ డిస్టర్బ్. ఇద్దరు అమ్మాయిలతో ఎవడైనా హ్యాపీ పర్లేదు పెట్టి ఇద్దరు అమ్మాయిలతో హిట్ లో పెడతారు. ఓకే హిట్టే బాగుంటుంది. నెక్స్ట్ మర్చిపోయాను. జూలై హిట్ బ్లాక్ బస్టర్. ఓకే నా పేరు సూర్య పర్లేదు. ఒరే దేనికి తీసారా మూవీ అది? నువ్వు ఎప్పుడు ఎక్కడ సరే నేషనల్ అవార్డు దెంగాడు కాబట్టి పర్లేదు. నేషనల్ అవార్డు దానికి దెంగాడు. పరుగు వచ్చింది వచ్చిందిరా. పుష్ప హిట్. ఆ బ్లాక్ బస్టర్ నాకు పుష్ప చాలా నచ్చింది. బ్లాక్ రే అది తప్పరా. అలా అలా నువ్వు నీకు నచ్చింది వేడేసుకుంటాను. నేనే పుష్ప టూ హిట్ పెట్టి ఇది చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ కామెంట్ ఇప్పుడు వచ్చిందా? ఇదా లేటెస్ట్ కామెంట్స్ ఎక్కడ అవుతాయా? ఓకే పర్లేదా. త్రివిక్రమ్ కూడా మొట్ట కూడా నువ్వు వెళ్ళి నువ్వు త్రివిక్రమ్ కూడా మొట్టగుడు. నీకు గుంటలు ఇస్తే మాకు అలాంటి ఎవడు రే. రే ఓ మాట, నీకు ఎంత హేటెడ్ ఉన్నా బాయి మీద అంత హేటెడ్ ఉన్నా నువ్వు అది ఇప్పుడు హిట్ లో పెట్టది నువ్వు పెట్టు. నిన్ను ఎవడ ఫస్ట్ తీసుకున్నాడు అందుకే ఇటు వదిలేయాలి. ఎవడు అసలు బాధ్యమే కాదు. నిన్ను ఎవడ పెట్టింది ఎవడరా. ఐఎండిబిలో ఎవడు మూవీ అని కొడితే అల్లు అర్జున్ వచ్చింది, మళ్ళీ ఎవడు మూవీ అని కొడితే ఈడికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటది? ఆడు 9 days ఆడు అప్లోడ్ చేసాడు అది ఆ వెబ్సైట్. అది డీలిస్ట్ లేడు, అల్లు అర్జున్ మూవీ కాదు. బన్నీ హిట్. అరే బొక్క. బన్నీ ఎలా ఉంటారు ఫాలోవర్స్ గురించి బొక్క అంటే మహేష్ బాబు కెరీర్ చూసుకో. బొక్క పర్లేదు. ఏది ఒక్క హిట్ పోగిరి తప్ప ఏముండదు. పోనీ ఏ మూవీ అయినా ఆడు సైడ్ క్యారెక్టర్ ఆడు బయట నుంచి చెప్పేస్తాడు. సైడ్ క్యారెక్టర్ అది ఆడు అల్లు అర్జున్ మూవీ కాదు అది. ఏ ఎరపప్ప క్యారెక్టర్ బాగా చేశాడు కదరా, ఒప్పుకున్నాక ఇంకే. ఇది అరే ఇది అసలు కరెక్ట్ కాదురా. డీజే ఖచ్చితంగా మార్చాలరా. వదిలే ఓకే హ్యాపీ మార్చాలరా. హ్యాపీ వన్ రెండిట్లే
హ్యాపీ మార్చ్ రా. హ్యాపీ మార్చ్. హ్యాపీ పని అలా వదిలే కానీ హ్యాపీ మార్చ్. హ్యాపీ ఇది హ్యాపీ మార్చ్. అంటే బాయ్కి 4-5 బ్లాక్ బస్టర్స్. పుష్ప 2కి ఆ పర్ఫార్మెన్స్ కి ఇచ్చేయచ్చు రా బ్లాక్ బస్టర్. పెద్ద ముద్దుగా ఒరే నువ్వే షాక్ అయిపోయావు కదా. నేను షాక్ అయింది ఆడు మూవీలు అంతకి పూకుల విజువల్స్ కి. ఈడు ఈడు నేను కలిసి వెళ్ళాం థియేటర్ కి. నోరు తెరుచుకుని ఉండిపోయాడు ఆ జాతర సీక్వెన్స్ కి అయితే. క్లైమాక్స్ కి అయితే కళ్ళు ఆరపలే అలా ఉన్నది. ఒరే నీ జీవితంలో ఇప్పుడు మహేష్ సినిమాకి అలా ఎక్స్పీరియన్స్ చేసావా? కొడుతున్నాం. నేను అడిగింది చెప్పు, టాపిక్ డైవర్ట్ చేయకు రే. ఈ క్లిప్లు ఎడతావా తీసేస్తావా? సర్కారు వారి పాట మాట్లాడ. ఆడెవడు పరిశ్రమ కూడా ఫోటో వెళ్ళి గైస్ సర్కారు వారి పాట ఎలా ఉంటది? అలాంటిది వీడేం బాగోదు అంటున్నాడు. దీనికి ఎంతవరకు అది ఎప్పుడుదానే ఫ్యూచర్ టీఎఫ్ఏ మాట్లాడదాం భయ్యా. ఏమున్నాయి ఇగో లేదు పట్టుకో.